ఎందుకు వచ్చావు ఇక్కడికి? తమ్ముడు, షటప్. నన్ను తమ్ముడు అని పిలిచే అర్హత గాని ఈ ఇంటి గడప తొక్కే హక్కు గాని నీకు లేవు. నేను చెప్పేందుకే చెప్పక్కర్లేదు. తండ్రి చావుకి కారణమై అమ్మ పసుపు కుంకాలు తుడిచేసి కన్నతల్లి రుణం తీర్చుకున్నావు. ఇంకే ఘోరాలు చేయాలని వచ్చావు? ఎవరి ప్రాణాలు తీసుకోవడానికి వచ్చావు? మర్యాదగా బయటకెళ్ళు. చూడు తమ్ముడు, ఇప్పుడు నేనేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేనేం చెప్పినా వెళ్ళలేని స్థితిలో ఉన్నావు. కాలం వేసిన ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి. గతం చేసిన గాయాన్ని కూడా కాలమే మాన్పించాలి. ఏమిట్రా, ఏమైంది? ఎవడో దొంగవేదో లోపలికి రావాలని చూస్తే మీ అన్నయ్య ఉండాలిగా, ఏడి? అంటే అతను ఇక్కడికి వచ్చినట్టు నీకు తెలుసు అనమాట. వాడు రావటం కాదు, నువ్వు ఇంత ప్రేమ కురిపిస్తావని తెలియక నేనే వెంట పెట్టుకుని తీసుకొచ్చాను. ఒరే రాజా, ఒరే ఎక్కడెక్కడున్నా? నీ భర్తను నిలువునా చంపి నీ పసుపు కుంకాలు దోచుకున్న మనిషిని నువ్వే మెడపట్టుకుని బయటికి గంటాల్సింది పోయి సపోర్ట్ చేస్తావా? నోర్మయ్, నీ తండ్రి కోసం నువ్వేం చేసావురా? ఆయన డబ్బుతో చదివావు, ఆయన రికమెండేషన్ తో ఉద్యోగంలో చేరావు. ఆయనకు అసలు నువ్వేం ఇచ్చావురా? మా నాన్నకి నేనేం చేయలేదు, ఏమీ ఇవ్వలేదు. నువ్వు ఇంత వెనకేసుకొస్తున్న నీ పెద్ద కొడుకు మా నాన్నకేం చేశాడు? నేరాలు స్మగ్లింగ్ లో చేసి ఆయన సంపాదించిన కీర్తిని ఆకాశం మంది ఎత్తుకు తీసుకెళ్ళాడా? అదే అదే అవన్నీ వాడు ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు? చనిపోయిన మా నాన్న కీర్తి ప్రతిష్టలను ఉద్ధరించడానికి చేశాడంటావా? ఒరే, తండ్రి కోసం సిలువనెక్కిన క్రీస్తు రావాడు, తండ్రి బరువును మోస్తున్న శ్రావణ కుమారుడు రావాడు. అమ్మా, తమ్ముడు ఆవేశపడ్డలో అర్థం ఉంది. అమ్మవి నువ్వు ఆవేశపడితే అమ్మని కలిసి ఈ కడుపు కొత్త భరించలేకపోతున్నాను. నేను వెళ్తానమ్మా. ఎక్కడికి రా? ఎవరికి బాధ భారం కాని చోటికి. తల్లికి కొడుకు భారం కాదు, ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వు ఉంటే కాదనే హక్కు ఎవరికి లేదు. లోపలికి పద. నిప్పు నీళ్లు కలిసి బతకలేవు. పోలీస్ ఆఫీసర్గా కటకటాల్లోంచి వచ్చే గాలిని పీల్చాలన్న నాకు అసహ్యం. అలాంటిది కటకటాల వెనక బతికిన మనిషి వదిలే శ్వాసని పీలుస్తానా? వాడు మనతో పాటే ఇంట్లో ఉంటున్నాడు. నీ కన్న కొడుకు బయటికి వెళ్తాడు. ఈ ఇంట్లో అతను నేను ఒక్కరే ఉన్నాను. నీకుండేది ఒక్కొడుకు మాత్రమే. అది కన్న కొడుక, పెంచుకున్న కొడుక తెలుసుకో. నీకు అతను కావాలంటే నేను బయటికి వెళ్తాను. నేను కావాలంటే నువ్వు లోపలికి వెళ్ళాలి. అమ్మా, నువ్వెక్కడికి? బిడ్డ ఉన్న చోటే తల్లి ఉంటుంది. అంటే నేను నీ కొడుకుని కదా? ఆ లక్షణాలు నీలో పూర్తిగా పోయాయి. అందుకని రక్తం పంచిన కొడుకుని వదిలేసి సవతి కొడుకు దగ్గరికి వెళ్తావా? కనకపోయిన వాడు నన్ను అమ్మాని పిలుస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. నీ అన్నయ్య మీద ఆఫీసర్గా నీ హోదాను చూపిస్తున్నావే గాని తమ్ముడిగా అభిమానం చూపించలేదు. నీకు రక్త మాంసాలు మాత్రమే పంచాను. నా పెద్ద కొడుకు కోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. అది కాదమ్మా. మీ అమ్మ నీ దగ్గర ఉండడం ఇష్టం లేదా? తమ్ముడు తెలుసో తెలియక తొందరపడ్డాడు. పర్వాలేదు, తెలిసొచ్చిన తర్వాత వాడే వెతుక్కుంటూ వస్తాడు. పద.